నువ్వు ఎన్నో రకాల శ్రమల్లో, సమస్యల్లో, బలహీనతల్లో, బాధల్లో, కుటుంబ కష్టాల్లో, అప్పుల్లో, ఆర్థిక సమస్యల్లో రకరకాలుగా సతమతం అవుతున్నావు, నలుగుతున్నావు బిడ్డ. దేవునికి తెలుసా సంగతి? అయితే ముందే చెప్పాను నేను, ప్రతి దానికి ఒక దినమును దేవుడు నిర్ణయిస్తాడని. దేవుడు నిర్ణయించినటువంటి దినము రాకమునుపు నీకు విడుదల కనపడదు. విడుదల కనపడనప్పుడు నువ్వు సాతాను చేతిలో మోసపోయే అవకాశం ఉంది. సంవత్సరాలుగా నేను దేవుని కార్యం కొరకు ఎదురు చూస్తున్నాను, నా జీవితంలో ఇంకా దేవుడు తన బలమైన కార్యం జరిగించలేదు. ఇన్నాళ్ళ నా ఆశలు అడియాశలు అయిపోయి రాను 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 నాకు ఇంకా పరిస్థితులు విషమిస్తున్నాయి, శ్రమ కొలిమి ఎక్కువైపోతుంది, అయ్యో ఇక నాకు నిరీక్షణ లేదని విశ్వాసాన్ని కోల్పోయి సైతాను ప్రేరణకు లొంగిపోయి జీవితాలను ముగించుకుందాం అనుకునేటువంటి అల్ప విశ్వాసులు లేకపోలేదు. దేవుని యందు విశ్వాసం ఉంచి మందిరానికి వచ్చి రక్షణానుభవంలోనికి వచ్చి కూడా పరిస్థితులు మారనప్పుడు, విడుదల కనబడనప్పుడు విరక్తి చెంది సాతాను ప్రేరణకు లొంగి తమ ప్రాణములు తీసుకునేటువంటి బలహీనులు లేకపోలేదు. నా ప్రియమైన బిడ్డలారా, మీ అందరికీ 2 చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నాను, యేసు ప్రభు రెక్కల నీడకి ఎప్పుడైతే వచ్చావో, ఆయన రక్తంలో నువ్వు ఎప్పుడైతే కడగబడ్డావో, ఇక అప్పటి నుంచి దయచేసి నువ్వు దేని వైపు, ఏ పరిస్థితి వైపు, ఏ అవమానం వైపు, ఏ మనిషి వైపు చూడొద్దు. నువ్వు కంప్లీట్గా ఆయన వైపే చూడు. ఆయన నీ కోసం సిద్ధపరిచిన దినం వచ్చేంత వరకు ఆయన వైపే చూడు. నువ్వు ఏ వైపు చూసినా డ్యామేజ్ అవుతావు బిడ్డ. నువ్వు ఇది గ్రహించుకోవాలి. నీ గుండెల్లో ఆశ చావనీయొద్దు. పరిస్థితులన్నీ చేయి దాటిపోయినట్టు నీకు కనబడని గాక. నీ చేయి దాటిపోయినాయి కానీ ఆయన చేయి దాటిపోలేదు కదా. ఆయన చేయి దాటిపోతాయా? పోవు కదా. అంతా అయిపోయింది అన్న దానిలోంచి ఏమీ కాలేదు, ఇదిగో ఇప్పుడే స్టార్ట్ అయిందని మొదలుపెట్టే దమ్మున్నాడు కదా. ఆ ఒక్క విశ్వాసం నీ గుండెల్లో పెట్టుకొని, ఆ ఒక్క నమ్మకం నీ గుండెల్లో పెట్టుకొని నువ్వు బ్రతుకు తమ్ముడా. ఏనాటికైనా నా దేవుడు కదులుతాడు, నా దేవుడు నియమించిన సమయం ఇంకా రాలేదు, వచ్చేంత వరకు నేను బ్రతుకుతాను, ఓపికతో ఎదురు చూస్తాను. నా ప్రాణం ఆయనంతటా ఆయనే తీసుకున్న దాకా, నా ఊపిరి చివరి శ్వాస విడిచేంత వరకు నాకు నిరీక్షణ ఉంది. ఏ నాటికైనా నా దేవుని కార్యం బలంగా జరిగిద్ది. ఈ ఆశ మాత్రం నేను వదిలిపెట్టుకోను. చెల్లి, ఈ ఆలోచన పోనీయొద్దమ్మా. శత్రువు నీకు నిరీక్షణ లేకుండా చేస్తాడు, విశ్వాసాన్ని బలహీనపరుస్తాడు. నువ్వు దేవుని బిడ్డవై ఉన్నప్పటికీ నిన్ను వదులుతాడు అనుకోవద్దు. రకరకాల పరిస్థితులు నీకు ఎదురవుతున్నప్పుడు వాటిని చూపించి నీ మనసును కృంగజేసి, లేదు నీకు నిరీక్షణ, నీ పరిస్థితి మారదు, ఇట్లా చావటమే నువ్వు, ఇక ఉండే కొంది ఇంకా దారుణాలు చూడాలి, నిన్నెవరూ ప్రేమించరు, ఎవరు అర్థం చేసుకోరు, ఈ శ్రమలు ఎట్లా తట్టుకుంటావు, ఒక్కసారి కళ్ళు మూసుకొని 5 నిమిషాలు కళ్ళు మూసుకున్నావు అంటే నీ ప్రాణం పోయిద్ది, ఈ బాధ ఏది ఉండదు నీకు, ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకో అయిపోయిద్దని సాతాను దురాలోచన పుట్టించి నీ ఊపిరి నువ్వే తీసుకునేటట్టు చేసి రక్షణ పొంది నిత్య జీవానికి చేరాల్సిన నిన్ను నాశనం అనే నరకాగ్నికి నెట్టడానికి ట్రై చేస్తాడమ్మా. ఎంతమందికి వినబడింది? దయచేసి దేవుని పిల్లలైన మీరు దేవుని దినము కొరకు ఎదురు చూచుట అనేది చాలా కీలకమైన విషయం. రాకడకు ఒక దినం ఉంది, నీ జీవితంలో సమస్యల పరిష్కారానికి ఒక దినం ఉంది. ఆయన తన బలీయమైన బాహువు కింద నిన్ను దాచి నిన్ను పైకెత్తటానికి తగిన సమయం ఉంది. అవన్నీ గ్రంథంలో రాసి ఉన్నాయి. రాకడకు ఒక సమయం ఉందా? దేవుడు నిన్ను హెచ్చించడానికి ఒక సమయం ఉందా? శ్రమల నుంచి నిన్ను విడిపించడానికి ఒక సమయం ఉందా? నిన్ను దుర్మార్గం చేసే భక్తిహీనులకు శిక్ష విధించడానికి ఒక టైం ఉందా? ప్రతి దానికి ఒక టైం రాసే పెట్టాడమ్మా. నమ్మురా తల్లి నా మాట. ఒక సమయం డిజైన్ చేసి పెట్టాడు నాన్న, రాసే పెట్టాడు నాన్న. నేను చెప్పనా, అసలు నువ్వు తల్లి గర్భంలో పడింది మొదలు భూమి మీదికి నువ్వు రాకముందే, నియమింపబడిన దినముల్లో ఒకటైనా కాకమునిపే నీ రోజులన్నీ లెక్క వేసి గ్రంథంలో రాసి పెట్టాడు ఆయన. 139వ కీర్తన 16వ వచనం ఒకసారి చూస్తే అక్కడ ఏముందో చదువునానా. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. అంటే నియమింపబడిన రోజుల్లో ఒక్క రోజైనా నీకు ఇంకా డే స్టార్ట్ కాకముందే ఏ రోజు నీకు ఏం జరగాలో ఏం కావాలో మొత్తం కూడా ఆయన గ్రంథములో రాయబడి ఉన్నవట. అంటే నీ దినములన్నీ ముందే చూసిన దేవుడు నీకు ఎప్పుడు ఏ విధంగా హెల్ప్ చేయాలో, ఎప్పుడు ఎలా నిన్ను ఎత్తిపట్టాలో ఆయనకు తెలీదా? తెలుసా లేదా? కాబట్టి నీకు బాధలు ఉన్నాయి, నాకు తెలుసు.
అప్పులు ఉన్నాయి నాకు తెలుసు. తలా ఒక తిట్టు తిడుతున్నారు, నిన్ను అవమానంగా మాట్లాడుతున్నారు నాకు తెలుసు. నీ ఇంటి వారు మాట వినరు, నిన్ను క్షోభ పెడుతున్నారు నాకు తెలుసు. నిన్ను ఎవరు అర్థం చేసుకోవట్లా, నువ్వు ఏడిస్తే నవ్వుతున్నారు నాకు తెలుసు. నువ్వు తిన్న కూడు వంట పట్టకుండా ఆలోచిస్తున్నావు, నిద్రలేని రాత్రులు గడుపుతున్నావు. ఏడుపుతోనే నీ రాత్రి ముగుస్తుంది, ఏడుపుతోనే నీ ఉదయం తెల్లవారుతుంది, నీ రాత్రి తెల్లవారుతుంది, ఏడుపుతోనే నీ పొద్దు పోతుంది తెలుసు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ కన్నీళ్ళకి, నీ దుఃఖానికి, నీ వేదనకు ఒక ముగింపు దినం ఉంది. నువ్వు నలుగుతున్నటువంటి ఆ వేదన అంతటి నుంచి విడుదల కొరకు ఒక దినం ఉంది. ఇది మాత్రం అబద్ధం కాదు. చాలా మంది ఇది విన్నట్టుగానే ఉంటున్నారు, కానీ ఈ మాటను గట్టిగా తీసుకోవటల్లా. కానీ ఆత్మ సంబంధులైన వారు ఖచ్చితంగా ఈ మాట తీసుకుంటారు, ఆ నిరీక్షణతోనే బ్రతుకుతారు. దేవుడు ఇచ్చిన సమయంలో గొప్ప విజయాలు సాధించి దేవుని మహిమపరుస్తారు.